హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు కార్నర్ ప్రాపర్టీ. ఈరోజు మీకు చూపిస్తున్నది అయితే ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి. అపార్ట్మెంట్లో ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాటు ప్లస్ రీసేల్ ఫ్లాట్ అనమాట. రీసేల్ ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాటు 2222 ఎస్ఎఫ్టీ టోటల్ వచ్చేసి ప్లింత్ వచ్చేసేపాటికి 1680 1680 ప్లింత్ వస్తుంది. 76 గజాలు అండర్వేడెడ్ షేర్ వస్తుంది విత్ కబోర్డ్స్ అండ్ కార్ పార్కింగ్. ఇది అపార్ట్మెంటు. ఫ్లోర్కి ఒక 6 ఫ్లాట్లు ఉంటాయి అన్నమాట. ఈచ్ ఫ్లోర్ 6 ఫ్లాట్స్, దగ్గర 30 ఫ్లాట్స్ అనమాట. ఈ ఫ్లాట్ అయితే ఇది మన తాడిగడప పద్మజనగర్లో ఉందండి. ఇది ఫ్లాట్ అయితే పద్మజనగర్. చూసారు కదా, స్పేషియస్ హాల్ వస్తుంది. ఇదంతా స్పేషియస్ హాల్ వస్తుంది. అండ్ 2x4 వెర్టిఫైడ్ టైల్స్ అయితే యూజ్ చేశారు. ఇది మనకు మెయిన్ ఎంట్రన్స్ అవుతుంది అనమాట. ఫ్లాట్ వచ్చేసేపాటికి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాటు అండ్ కారిడార్ కూడా ఫ్లాట్కి 10 ఫీట్ గ్యాప్ ఇచ్చారు. అండ్ వెంటిలేషన్ పరంగా చూసుకుని కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది ఫ్లాట్ అయితే. 6 ఇయర్స్ అవుతుంది రీసేల్ ఫ్లాటు. ఒకసారి ఫ్లాట్ చూపిస్తాను చూడండి. ఇదంతా మనకు మెయిన్ హాల్ వస్తుంది అండ్ సపరేటెడ్ డైనింగ్, బాల్కనీ కూడా వచ్చింది. ఇదంతా డైనింగ్ అవుతుంది. సపరేట్ పూజ రూమ్ కూడా వచ్చిందనమాట. చిన్న మోడిఫికేషన్స్ తప్ప ఫ్లాట్ అంతా ఎక్సలెంట్గా ఉందన్నమాట. అండ్ ఆ ప్రైస్ కూడా ఇది రీజనబుల్ ప్రైసే చెప్తున్నారు. ఒక 76 గజాలు అయితే అండర్వేడెడ్ షేర్ వస్తుంది. ఫ్లాట్ కూడా చాలా స్పేషియస్గా వచ్చింది ఫ్లాట్. ఇదిగోండి, ఇదంతా హాలు మనకి ఎంట్రన్స్లోనే ఇదంతా హాల్ వస్తుందన్నమాట. మెయిన్ డోర్ వచ్చేసి టేక్వుడ్ డోర్ ఇచ్చారు. అండ్ 2 అటాచ్డ్ టాయిలెట్స్ వచ్చినాయి. ఒకటేమో కామన్ టాయిలెట్ వచ్చింది. ఇది మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఇలా వస్తాం అనమాట. దీని దగ్గరలోనే మనకి 2 బెడ్రూమ్స్ వచ్చినాయి అండ్ కిచెన్ ఒకే లైన్లో వస్తాయి. ఇదంతా మనకి డైనింగ్ అవుతుంది. హాల్ దగ్గర నుంచి వచ్చినాక ఇదంతా డైనింగ్ అవుతుంది. డైనింగ్లోనే మనకి సిట్అవుట్ కూడా ఇచ్చారన్నమాట. ఇది 2 రోడ్లు వస్తాయి అండ్ ఈస్ట్ రోడ్ ఉంది. ఈస్ట్ రోడ్ బాల్కనీ వస్తుంది. దీనికి ఈస్ట్ రోడ్ ఉంది. మళ్ళీ నార్త్ రోడ్ కూడా ఉందన్నమాట. ఇది ఈస్ట్ వైపు బాల్కనీ అవుతుంది. ఇదంతా బాల్కనీ, స్పేషియస్ బాల్కనీ చూసారా, బాల్కనీ స్పేషియస్ బాల్కనీ అండ్ వెల్ డెవలప్డ్ ఏరియా. అండ్ వాటర్ ఫెసిలిటీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఈ ఏరియాలో చూసుకుంటే. ఇదంతా మనకి డైనింగ్ ఏరియా అండ్ సపరేట్ పూజ రూము. బాల్కనీ పక్కనే సపరేట్ పూజ రూమ్ వస్తుంది. అది సపరేట్ పూజ రూము. అండ్ కిచెన్ ఇచ్చేపటికి ఇలా వస్తుందండి. కిచెన్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. కిచెన్ అయితే ఇలా ఉంది. కిచెన్లో అయితే కొంచెం వర్క్ చేయించుకోవాలి. సపరేట్ వాష్ ఏరియా కూడా ఇచ్చింది కిచెన్లో. ఆ డోర్ వాష్ ఏరియా డోర్ అనమాట. ఫ్లాట్ అయితే ఎక్కడ పాడవలేదు, చాలా నీట్గా ఉంది. ఒక కిచెన్ ఒకటే కొంచెం కబోర్డ్స్ చేయించుకోవాల్సి వస్తుంది అనమాట. అండ్ బాత్రూమ్ కబోర్డ్స్ కూడా చేంజ్ చేసుకోవాలి. 6 ఇయర్స్ అయినప్పటికీ కూడా. రీసేల్ ఫ్లాట్ అనగానే మనం యాక్చువల్గా బాత్రూమ్ కబోర్డ్స్ మెయిన్ కబోర్డ్స్ చేంజ్ చేసుకుంటాం కదా. ఇది నేను చూపించేది సెకండ్ బెడ్రూమ్ అండి, విత్ అటాచ్డ్ టాయిలెట్తో ఉన్న సెకండ్ బెడ్రూమ్. థర్డ్ బెడ్రూమ్ ఇది. దీనికి అటాచ్డ్ టాయిలెట్ లేదు. దాని టాయిలెట్ వచ్చేసి ఇక్కడ కామన్ ఇచ్చారు కదా, ఇక్కడ వస్తుందన్నమాట. ఇక్కడ వుడెన్తో పార్టీషన్ చేసిన దాని పక్కన మనకి టాయిలెట్ వస్తుంది. ఇదనమాట టాయిలెట్ కూడా స్పేషియస్గా ఉంది. అండ్ ఫస్ట్ కమోడ్ ఇచ్చారు టాయిలెట్కి. అండ్ మాస్టర్ బెడ్రూమ్ చూపిద్దామండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూము. కామన్ టాయిలెట్ పక్కనే మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా వచ్చింది అండ్ వెల్ మెయింటైన్డ్ వెంటిలేషన్ అనమాట. వెంటిలేషన్ పరంగా చూసుకుంటే కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది ఫ్లాట్ అయితే. మనకు లైటింగ్ అవసరం లేదు, లైట్స్ అవసరం లేదు. చూడండి, వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. వెంటిలేషన్ సూపర్గా వచ్చింది వెంటిలేషను. అండ్ డ్రెస్అప్ ఏరియా కూడా ఇచ్చేసారు. డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇచ్చారు. దీనికి ఒక అటాచ్డ్ టాయిలెట్ వచ్చింది. ఇది అటాచ్డ్ టాయిలెట్. ఓకే, ఇది మాస్టర్ బెడ్రూము. దీని పక్కనది సెకండ్ బెడ్రూమ్. ఇది సెకండ్ బెడ్రూమ్కి అటాచ్డ్ టాయిలెట్ లేదని చెప్పాను కదా. ఇది సెకండ్ బెడ్రూము. ఓకే, దీనికి కూడా కబోర్డ్స్ అంతా రెడీ అయిపోయింది. అండ్ యాస్టీస్గా అయితే ఇచ్చేస్తాండి. ఫ్యాన్స్ అవి కూడా ఏం తీసుకోరు అనమాట, అన్ని ఇచ్చేస్తారు. థర్డ్ బెడ్రూమ్ వచ్చేసేపటికి అది అటాచ్డ్ ఉంది, బట్ అది లాక్ పడిపోయింది. సేమ్ ఉంటుంది, అది కూడా స్పేషియస్గా ఉంది, విత్ అటాచ్డ్ టాయిలెట్తో ఉంది. అండ్ ఒక బాల్కనీ అయితే వచ్చింది. ఇదండి ఓవరాల్గా ఫ్లాట్ డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చెప్తాను. 2222 ఎస్ఎఫ్టీ టోటల్ వస్తుంది. ప్లింత్ వచ్చేసేపటికి 1680 ప్లింత్ వస్తుంది. 76 గజాలు అండర్వేడెడ్ షేరు విత్ కబోర్డ్స్, కార్ పార్కింగ్ అండ్ లిఫ్ట్ ఫెసిలిటీ అండ్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. అండ్ ఇది 6 ఇయర్స్ అవుతుందండి ఫ్లాట్. ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. ఫస్ట్ ఫ్లోర్ వెస్ట్ ఫేసింగ్ అనమాట.
రోడ్ అయితే ఈస్ట్ వస్తుంది, ఈస్ట్ వైపు బాల్కనీ వస్తుంది. అండ్ ఇది 2 రోడ్లు ఈస్ట్ నార్త్ కార్నర్లో ఉంది ఫ్లాట్ అయితే, ఫ్లాట్ అపార్ట్మెంట్ అయితే. ఇది వెల్ మెయింటైన్ సిఆర్డి అప్రూవల్ నామ్స్తో కన్స్ట్రక్షన్ చేసిన 3 బెడ్రూమ్ ఫ్లాట్స్ అనమాట. ఫ్లోర్కి 6 ఫ్లాట్స్ వస్తాయి, టోటల్గా 30 ఫ్లాట్స్ అవుతాయి ఇవి. అండ్ ఇది మాత్రమే సేల్కుంది, ఫస్ట్ ఫ్లోర్ మాత్రమే. ఇదైతే 85 lakhs చెప్తున్నారు ప్రైస్ అయితే, 85 lakhs. సో కావాల్సిన వాళ్ళు అయితే కాంటాక్ట్ చేయండి. అంటే సెకండ్ రీసేల్ అయినా పర్లేదు, కొంచెం మనం పద్మజనగర్ ఏ ఏరియాలో తాడిగడప ఏరియాలో చూసేవాళ్ళకైతే ఇది కన్సిడర్ చేయొచ్చు. ఫ్లాట్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. అండ్ రోడ్డుకు కూడా వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందన్నమాట. ఒక 5 minutes వాకబుల్ డిస్టెన్స్లో రోడ్డుకి వెళ్ళిపోవచ్చు. బందర్ రోడ్డు సిద్ధార్థ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవచ్చు అనమాట. అంత నియర్గా ఉంది ఫ్లాట్. సో రెడీ టు మూవ్ చూసేవాళ్ళు, కొంచెం తక్కువ బడ్జెట్ చూసేవాళ్ళు అయితే దీన్ని కన్సిడర్ చేయండి. 85 lakhs నెగోషియబుల్ ప్రైసు. అండ్ అండర్బెడెడ్ షేర్ కూడా 76 గజాలు వస్తుంది సైట్ అయితే. ఫ్లాట్ మాడిఫై చేయించుకోవడానికి కూడా ఏమీ లేదు. ఫ్లాట్ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేస్తే చాలా బాగుంది. సో ప్రైస్ కూడా చూసుకుంటే కూడా కొంచెం రీజనబుల్ ప్రైస్ అనమాట. ప్రైస్ కూడా మాట్లాడుకోవచ్చు. సో ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉంటే మాత్రం కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ ఇస్తాము, కాల్ చేసి చూడొచ్చు ఫ్లాట్ అయితే. ఇది పద్మజనగర్లో ఉంది. లొకేషన్ అయితే పద్మజనగర్, తాడికడప మున్సిపాలిటీ. ప్రైస్ 85 lakhs. థ్యాంక్ యూ.